వరుస విజయాలతో దూసుకువెళ్తున్న ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ను తమ సొంత మైదానంలో ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రైజర్స్ ఆరంభంలోనే వరుస వికెట్లను కోల్పోయింది. 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ కాటెరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాసెన్ బాధ్యత తీసుకుని నలుదిక్కులా షాట్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే ముంబై బౌలర్లు ఎస్ఆర్హెచ్ ను 143 పరుగులకే కట్టడి చేశారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ శర్మ వీరబాదుడు బాదాడు. రోహిత్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేసి ముంబైని విజయ తీరాలకు చేర్చాడు. దాంతో ముంబై సక్సెస్ క్రెడిట్ అంతా రోహిత్, సూర్యకే దక్కింది. నిజానికి ముంబై గెలుపులో దీపక్ చాహర్దే కీలక పాత్ర. చాహర్ 4 ఓవర్లలో 3 ఎకానమీతో 12 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 17 డాట్ బాల్స్ నమోదయ్యాయి. తొలి ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇందులో 1 పరుగు లెగ్ బై రూపంలో వచ్చింది. చాహర్ తన స్ట్రాటజీ మెయింటైన్ చేస్తూ సన్ రైజర్స్ పై ఒత్తిడి పెంచాడు. ఆ తర్వాత 3వ ఓవర్ వేసిన దీపక్ చాహర్ ఇషాన్ కిషన్ తొలి బంతికి అవుట్ చేశాడు. ఈ ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇన్నింగ్స్ 5వ ఓవర్లో చాహర్ 2 పరుగులిచ్చి నితీష్ కుమార్ రెడ్డి వికెట్ తీసుకున్నాడు. ఈ క్రమంలో 3 ఓవర్లు పూర్తయ్యేసరికి దీపక్ చాహర్ 6 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు. అయితే ట్రెంట్ బౌల్ట్ 4 వికెట్లు పడగొట్టినప్పటికీ ఈ మ్యాచ్లో చాహర్ ప్రభావమే సన్ రైజర్స్ ను దెబ్బతీసింది.